IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. జగన్నాథుడి ఆలయంలో రత్న భాండార్ను తెరిచేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఇవాళ మధ్యాహ్నం 1 గంట నుండి 1 గంటన్నర మధ్య రత్న భండార్ తలుపులు తెరుచుకోనున్నాయి. అయితే అంతకుముందు లోక్నాథ్ దేవ్ నాగదేవ అనుమతి కోసం పూజలు చేస్తున్నారు. జగన్నాథ ఆలయంలో పూజలు ప్రారంభమయ్యాయి. ఈ పూజల్లో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రత్యేక పూలమాలతో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తున్నారు. పూజానంతరం రత్న భండార్ను తెరవనున్నారు. రత్న భండార్కు రక్షకుడిగా లోక్నాథ్ దేవ్ ఉన్నారు. మరోవైపు పూరి ఆలయానికి ఎన్డీఆర్ఎఫ్ టీం చేరుకుంది. భండాగారం ఆలయ గదు తలుపు తెరుచుకోకపోతే ప్రెజర్ మిషన్ తో బద్దలు చేయబోతున్నారు. ఇందుకోసం ప్రెజర్ మిషన్ ను కూడా సిద్ధం చేసింది ఎన్డీఆర్ఎఫ్. భారీ సెర్చ్ లైట్ ఎక్విప్మెంట్ సైతం తీసుకొచ్చింది. आम क्या करना के लिए वो जो आसवा भगवान का आज्ञामाल नहीं कि ये जो जगन्नाथ संस्कृति आज्ञामाल आम कि आम साधारण मानव आम मानव काम काम करने आस प्रभु इच्छा संसार चली पंडित महाराज इधर बात పూరిలో రత్న భాండాగారం 1 గంట 30 ప్రాంతంలో తెరుచుకోబోతోంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కమిటీతో పాటు అటు ఒడిశా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో ఈ రత్న భాండాగారాన్ని తెరవబోతున్నాయి. టెన్ టీవీ ఎక్స్క్లూజివ్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ అందిస్తూనే ఉంది. ప్రస్తుతం పూరిలోనే ఉన్నారు మా ప్రతినిధి బాలుని అడిగి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. బాలు, తాళం చెవితో తెరుచుకోకపోతే బద్దలు కుట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్. ఎస్ఓపిలో నిర్ణయించిన ప్రకారం ఏదైతే సోమనాథ్ కమిటీ సూచించిన ప్రకారం అయితే ఈ ఏదైతే ఎక్విప్మెంట్ ని కూడా తీసుకొచ్చారు, ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన సిబ్బందికి ఈ ఎక్విప్మెంట్ చెప్పారు. దాంతోపాటు పోలీసు సంబంధించిన కీలక అధికారులు కూడా ఇప్పుడే ఆలయంలోకి వచ్చారు. మరి కొంతమంది సీనియర్ అఫీషియల్స్ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఏదైతే స్వామి వారి భాండాగారం ఏదో ఉందో భాండాగారంలో ఉన్నటువంటి రత్న భాండాగారాన్ని ఓపెన్ చేయడానికి ముందుగా లోక్నాథ్ ఎవరైతే ఆలయానికి రక్షణగా, పూరి జగన్నాథ్ రక్షణగా శివుడు ఉన్నాడు, శివదేవునికి ముందుగా పూజలు చేస్తున్నారు. ఆ తర్వాత నాగబంధం ఉంది, నాగసర్పాలు కాపలా ఉంటాయని చెప్పేసి చరిత్రలు చెప్తున్న నేపథ్యంలో నాగదేవతకు కూడా ముందుగా పూజలు చేస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా బాధ్యతగా ఉన్నతాధికారులందరూ కూడా ఇక్కడ చేరుకుంటా ఉన్నారు. మనం రిజల్ట్స్ లో చూస్తున్నాం. పోలీసులకు సంబంధించి ప్రొటెక్షన్ కూడా భారీగా పెంచారు. కీలక అధికారులు కూడా మొత్తం ఆలయానికి సంబంధించిన అధికారులు కూడా ఇప్పటికే లోనికి వెళ్ళడం జరిగింది. దాంతోపాటు స్నేక్ క్యాచెస్ మనం విజువల్స్ లో చూస్తున్నాం. స్నేక్ క్యాచెస్ కూడా సిద్ధంగా ఉన్నారు. స్నేక్ క్యాచెస్ సంబంధించినటువంటి టీమ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. వీరందరూ కూడా ఇక్కడే ఆలయానికి చేరుకున్నారు. వారితో పాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది హైడ్రాలిక్ హెవీ మిషన్స్ కూడా తీసుకొచ్చారు. భారీ ఆపరేషన్స్ లో ఉపయోగించే సెర్చ్ లైట్స్ కూడా యూజ్ చేస్తున్నారు. వాటితో పాటు కీలకంగా వ్యవహరించేటువంటి హైడ్రాలిక్ ఎక్విప్మెంట్ ని తీసుకొచ్చారు. ఒకవేళ సుమారు 46 సంవత్సరాలు దాటింది కాబట్టి ఆ గదులన్నీ తెరుచుకోవడానికి తలుపులు ఒకవేళ తాళాలు ఉన్నా తెరుస్తాయా లేదా అనేది కూడా డౌట్ ఉండడంతో పాటు అసలు తెరవకపోతే ఏం చేయలేదని అయితే గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. దాంతో ఆ బాధ్యతను అయితే ఎన్డీఆర్ఎఫ్ కు అప్పచెప్పారు. ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన సిబ్బంది భారీ ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు. ఈ భూమ్ ప్రెజర్స్ సంబంధించిన హైడ్రాలిక్ మిషన్స్ ద్వారా తలుపుల్ని నెట్టడం ద్వారా దాన్ని తీయవచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే వాటిని తీసేందుకైతే ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. మరోవైపు ఆలయానికి సంబంధించినటువంటి ఒక్కొక్క కార్యక్రమం ఏదైతే రత్న భండాగారం సంబంధించిన ఒక్కొక్క కార్యక్రమం అయితే మొదలవుతూ ఉందో అటు రత్న భండాగారం సంబంధించిన తలుపుకి అయితే ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉన్నారు. నాగదేవతకు సంబంధించిన పూజలు కానీ ఇతర సంబంధించినటువంటి పూరికి సంబంధించిన యాక్ట్ ప్రకారం ఉన్నటువంటి పూజలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. దాని తర్వాత అటు మిగిలిన అధికారులు కూడా ఒక్కొక్కరు వస్తున్నాం మనం చూస్తున్నాం. ఇప్పటికే పోలీస్ సిబ్బంది అంతా కూడా వెళ్తున్నటువంటి విజువల్స్ చూస్తున్నాం. పోలీస్ సిబ్బంది అందరినీ కూడా ఇక్కడ మోహరించారు. లో ఉన్నటువంటి టెంపుల్ లో మినిట్ టు మినిట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి అయితే ప్రత్యేకంగా అయితే చర్యలు అయితే తీసుకుంటా ఉన్నారు. వాళ్ళు మొత్తం రహస్య రత్న భాండాగారం
లోపలికి వెళ్లే సభ్యుల సంఖ్య ఎంత? అంటే స్నేక్ క్యాచర్ కానీ వైద్యుల బృందం కానీ అందరూ కలుపుకొని ఎంతమంది సభ్యులు లోపలికి వెళతారు? దీనిపై ఏమైనా అప్డేట్స్ వచ్చాయా? అప్డేట్స్ అంటే 4 ప్రత్యేక టీమ్స్ అయితే ఏర్పాటు చేశారు. 4 టీమ్స్ అయితే వెళ్లే విధంగా అయితే చర్యలు తీసుకున్నారు. ఈ 4లో వివిధ విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు, ఆర్కియాలజీకి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు, పోలీసు సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులతో పాటు ఏదైతే కమిటీ హై లెవెల్ కమిటీ సూచించినటువంటి 16 మంది సభ్యులు, వీరితో పాటుగా ఎవరైతే ఆలయ ట్రస్ట్కి సంబంధించినటువంటి కీలక అధికారులు, ఆలయాలకి రోజు ఆ యొక్క టెంపుల్లో ప్రధాన పూజలు చేసేటువంటి అధికారులను అయితే పండితులు వీళ్ళంతా కూడా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీరందరూ కూడా అక్కడ ఖజానాకు సంబంధించినటువంటి భారీ ఖజానాకు నిలవదేయడానికి కావాల్సిన లాకర్స్ను కూడా రాత్రి నుంచే లోన్ సిద్ధం చేస్తున్నారు. వీరితో పాటు ఆర్కియాలజీ సర్వేకి సంబంధించినటువంటి టీమ్స్ ఎవరైతే మేస్త్రీలు ఉన్నారో వీరందరూ కూడా అక్కడ ఎక్విప్మెంట్స్ కూడా సిద్ధం చేసుకున్నారు. లోన్ ఓపెన్ చేసిన తర్వాత మరమ్మతులు చేయాల్సి వస్తే 12వ శతాబ్దం నాటి దేవాలయానికి సంబంధించిన 12వ శతాబ్దంలో ఈ యొక్క గదిని నిర్మించారని చెప్పేసి శాస్త్రాలు చెప్తున్న నేపథ్యంలో యొక్క ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే టెంపుల్లో కొంత ఆర్కియాలజీకి సంబంధించిన రిపేర్స్ చేస్తున్న నేపథ్యంలో ఒకవేళ ఆ గదుల్లో ఏమైనా పెచ్చులు ఊడిపోయి గట్టి పడిపోయే అవకాశం ఉందని భావిస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా వెంటనే రిపేర్లు చేసేందుకు కూడా అయితే చర్యలు తీసుకుంటున్నారు. వీటి ప్రక్రియ అయితే వరుసగా ఒక్కొక్కటి ముందు శాశ్వతంగా ప్రక్రియ పూర్తయిన తర్వాత మిగిలిన ప్రక్రియలు అయితే వరుసగా ప్రారంభమవున్నాయి. ప్రస్తుతానికైతే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మరోవైపు పూరి వాసులు కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మనం విజువల్స్లో చూసాం, 1,00,000 ఒత్తులతో ఒక పెద్ద పూజను నిర్వహించారు. 1,00,000 ఒత్తులతో నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదు, ఈ గది ఓపెన్ చేస్తా అని చెప్పేసి వారంతా కూడా పూజ చేసిన పరిస్థితి అయితే మనం విజువల్స్లో చూసినాం. బాలు, 1:30 ప్రాంతంలో మొత్తం లోపలికి అడుగు పెడతారా? ఇప్పటికే పూజలు పూర్తయినట్టుగా చెప్తున్నారు కదా. ఎస్, ఇప్పటికే టీమ్స్ అన్నీ కూడా ఒకవైపు పూజలు పూర్తవుతున్నాయి. టీమ్స్ కూడా ఒక్కొక్కటి వెళ్తున్న మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. ఒక్కొక్క టీం వెళ్తుంది. స్నేక్ క్యాచర్స్ వెళ్ళారు, ఆ తర్వాత ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన సిబ్బంది వెళ్ళారు, ఆ తర్వాత ఆర్కియాలజీకి సంబంధించిన సిబ్బంది వెళ్ళారు. మనకి పోలీస్ అధికారులు అందరూ కూడా అక్కడ ఎవరైతే కమిటీలో సూచించారో వారందరూ కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. టైం కూడా ప్రస్తుతం 11 దాటింది కాబట్టి ఏదైతే శాశ్వతంగా ఒక ముహూర్తం పెట్టారు 1 గంట నుంచి 1:30 సమయం ముహూర్తం, ఆ ముహూర్తంలోనే వీటిని అప్పటిలోపై ఈ మిగిలిన కార్యక్రమాలు చేసి ఆ టైంలో అయితే దీన్ని ఉపయోగించేందుకైతే టీమ్స్ మనం చూస్తున్నాం. అక్కడికే మనం చూస్తున్న విజువల్స్ ఎన్డీఆర్ఎఫ్ ఇంకా మిగిలిన పెద్ద భారీ ఎక్విప్మెంట్స్ను కూడా అక్కడ తీసుకువచ్చి సిద్ధం చేస్తుంది. మిగిలిన అక్కడ విజువల్స్లో మనం ఒక వ్యాన్ కూడా చూస్తూ ఉండొచ్చు. వ్యాన్ నిండా కూడా టెక్నికల్ ఎక్విప్మెంట్స్ని కూడా తీసుకువచ్చారు. ఒకవేళ ఈ హైడ్రాలిక్ మిషన్స్తో పని చేయకపోతే భారీ కట్టర్స్ని కూడా ఉపయోగించి యొక్క డోర్స్కి సంబంధించిన లాక్ని కట్ చేసేందుకు అయితే అటు ఏర్పాట్లు చేస్తున్నారు. మనకు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి వస్తున్నారు. పోలీసు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు అయితే పరిస్థితులను అయితే సమీక్షిస్తూ ఉన్నారు. బాలు, 1978 తర్వాత అంటే 4 దశాబ్దాల వరకు తెరవలేదు. ఇప్పుడు ఆడిట్ నిర్వహించిన తర్వాత అప్పుడు 1978లో ఏ నిధులు ఉన్నాయని చెప్తున్నారు, అది ఇప్పుడు బహిరంగ మార్కెట్లో ఎంత విలువ ఉంటుందని చెప్తున్నారు. ఈ ఆడిట్ అయిన తర్వాత మళ్ళీ రత్న భాండాగారంలోనే ఈ నిధులు అన్ని కూడా మళ్ళీ భద్రపరుస్తారా, లేదంటే జాతీయ సంపదగా గుర్తిస్తారా, ఒడిశా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుందా? వీటిపై ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఎస్, సంపద అయితే మాత్రం పూర్తిగా స్వామివారికే చెందుతుంది. ఏదైతే పూరి జగన్నాథ సంపద పూరి ట్రస్ట్ ఆలయానికే ఉంటుంది. అయితే పూరి జగన్నాథ్ సంబంధించిన ఆలయానికి సంబంధించిన సంపద అంతా కదా కనుమరుగు అయిపోతుంది, కొందరు దోచుకుంటున్నారని చెప్పేసి రాజకీయ పక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో 1978లో కొంత సమాచారం ఉంది. కానీ కొన్ని విలువైన సంబంధించినటువంటి ఆభరణాలు లెక్క కట్టలేదు. ఆ ఆభరణాలన్నిటికీ కూడా ఇప్పుడు లెక్క కడదాం, దాని అన్నిటికీ కూడా ఒక ట్యాగ్ ప్రత్యేకంగా డిజిటలైజ్ చేయాలని చెప్పేసి ఆర్బీఐకి అటు రాష్ట్ర ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో వీటన్నిటికీ ఒక ప్రత్యేకంగా టీంని అయితే సిద్ధం చేశారు. ఖచ్చితంగా పీస్ టు పీస్ ప్రతిదానికి వాల్యూ కట్టేందుకైతే వాల్యూకి సంబంధించినటువంటి హై లెవెల్ కమిటీ కూడా వాల్యూకి సంబంధించినటువంటి టెక్నికల్ పీపుల్ తీసుకురమ్మని చెప్పి సూచించింది. కాబట్టి ఆ టెక్నికల్ పీపుల్ ద్వారా పీస్ టు పీస్ ఇప్పుడు మార్కెట్ రేట్ వాల్యూ ఎంత ఉందనేది అంటే లెక్క పెడతారు. అయితే ఈ రోజు వరకు మాత్రం డోర్ ఓపెన్ చేసేదే ప్రథమ కర్తవ్యంగా ఉంది. డోర్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఉన్నట్టు విలువైన సంపదనాన్ని బయటికి తీసి వాటిని అయితే ఇక్కడ నుంచి ఖజానాలకు తరలించి అక్కడ లెక్కించే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే రేపు పూరి జగన్నాథ ఉత్సవాలు ముగింపు వస్తున్నాయి. పూరి జగన్నాథుడు ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ రహదారి గుండానే తిరిగి ఇక్కడికి మనకి టెంపుల్కి చేరుకొని ఉన్నాడు. కాబట్టి ఇక్కడ రేపటి నుంచి బిజీగా ఉంటుంది, క్లియర్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ లెక్క కట్టే అవకాశం ఉండదు. కాబట్టి ఎందుకంటే గర్భగుడిలో స్వామివారు ఉంటారు, ఆ ప్రాంతంలో ఇతరులు బయట ఎక్కువగా అనుమతించరు. కాబట్టి ఈ ఖజానాని ఏదైతే ఖజానాకు సంబంధించిన కార్యాలయాలకు తీసుకెళ్లి అక్కడ లెక్క కట్టేందుకైతే ప్రయత్నాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించిన లాకర్లు కూడా లోన సిద్ధం చేసినట్లుగా అయితే మనకు తెలుస్తూ ఉంది.
బాలు, మామూలుగా ఇక నాగబంధం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అంటే ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆదిశేషువు విష్ణు సంపదకి కాపలాగా ఉంటాడు. ఇలా తర్వాత ఇటువంటి తెరిచే వేళల్లో అంటే కొంతమంది తెరవడానికి ఇష్టపడటం లేదు, అరిష్టం అంటున్నారు. వాతావరణంలో మార్పులు వస్తాయంటున్నారు. మరి మీరున్న పూరి ప్రాంతంలో ప్రస్తుతం ఎలా ఉందండి వెదర్? కానీ అక్కడ భక్తుల సందడి అంతా మామూలుగానే ఉందా? భక్తులు నిన్న సాయంత్రం నుంచి లక్షలాదిగా తరలి వస్తున్నారు. ఇప్పుడు కూడా భారీగా భక్తులు వస్తున్నారు. చూస్తూ ఉన్నాం మన విజయవాడలో. ఇక్కడ దేవుడు లోన గర్భగుడిలో దేవుడు లేనప్పటికీ కూడా వందలాది మంది భక్తులైతే మన విజయవాడలో ఆతృతగా చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. లోన గర్భగుడిలో దేవుడు లేనప్పటికీ కూడా భక్తులందరూ ఇక్కడికి వచ్చి మొక్కుకుంటున్నారు. తమ ఏం జరుగుతుందనేది అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు పొద్దున్న కూడా భారీ వర్షం ఏర్పడింది. ఇప్పుడు అంతే స్థాయిలో భారీ ఎండ కూడా ఉండడంతో ఎండలో కూడా భక్తులందరూ కూడా ఎంత ఎండను కూడా కానరాకుండా కూడా అయితే అటు స్వామివారిని పూజలు ప్రత్యేకంగా చేసుకుంటున్నారు. స్వామివారి కోసం వెయిట్ చేస్తున్నారు. అటువైపు సిబ్బంది మాత్రం ప్రస్తుతానికైతే భద్రతా చర్యలు అయితే టైట్గా చేస్తున్నారు. భారీగా ప్రతి డోర్ దగ్గర కూడా భారీగా పోలీసులను అయితే ఉంచారు. ఎవరిని లోనికి ప్రస్తుతానికి కొంత అనుమతి ఇచ్చడం లేదు. మొత్తం అన్ని వైపులు అయితే మూసి ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎవరిని లోనకైతే ప్రస్తుతానికి అనుమతించట్లేదు. మనం విధవలతో చూస్తున్నాం. అన్ని వైపులను కూడా పూర్తిగా క్లోజ్ చేసిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. మరొక కాసేపట్లోనే ఇక్కడ ఓపెనింగ్ ఏదైతే రత్న భాండాగారానికి సంబంధించిన ఓపెనింగ్ ప్రక్రియ ఉంటుందో దానికి సంబంధించి చర్యలు తీసుకోవడం కోసం అయితే మొత్తం ఆలయ పరిసరాలన్నింటినీ కూడా మొత్తం క్లోజ్ చేశారు. మనం ఇప్పుడు చూస్తున్నాం విజువల్స్లో మొత్తం ఏదైతే ఎంట్రీ గేట్ ఉందో ఎంట్రీ గేట్ దగ్గర కూడా భారీగా పోలీసులు మొత్తం 5-6 పోలీసులు సిబ్బందిని పెట్టి ఎవరిని కూడా రానివ్వకుండా ప్రస్తుతానికి ఎంట్రీ గేట్ని కూడా క్లోజ్ చేశారు. మొత్తం అందరూ గుడి పరిసరాల్లోనే బయటే ఉన్నారు. మొత్తం రైట్ బాలు, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ఉదయం అంతా కూడా ఆ ప్రాంతంలో భక్తుల సందడి చాలా ఎక్కువగా కనిపించింది. ఇప్పుడైతే ఎవరిని కూడా రానివ్వటం లేదు. పూర్తిగా గేట్స్ అయితే క్లోజ్ చేశారు. ఇప్పటికే నాగదేవత పూజలు చేశారు. లోకనాథుని అనుమతి కూడా తీసుకున్నారు. ఆ పూజలు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే ఎవరైతే సభ్యులు ఉన్నారో 16 మంది సభ్యుల బృందం కూడా లోపలికి చేరుకున్నట్టుగా మనకు అర్థమవుతోంది. స్నేక్ కేచర్ బృందం కానీ వైద్యుల బృందం కానీ ఒక్కొక్కరుగా లోపలికి చేరుకుంటూ ఉన్నారు. 1-1:30 ప్రాంతంలో ఈ రత్న భాండాగారం తలుపులు తెరుచుకుంటాయని తెలుస్తోంది. ఆ ప్రాంతం అంతా కేంద్ర బలగాల ఆధీనంలో ఉంది. అయితే లెక్కింపు జరిపిన తర్వాత దాని వివరాలు ఈ రోజే వెల్లడిస్తారా, లేకపోతే సమయం తీసుకుంటారా, ఈ లెక్కింపు ఈ రోజే పూర్తవుతుందా అనేది మాత్రం ఇది ప్రక్రియ మొదలైన తర్వాతే మనకి అప్డేట్స్ తెలుస్తాయి. రహస్య గది తలుపులు తెరుచుకునే వేళైంది. కాసేపట్లో ప్రత్యేక టీం ఆ గది దగ్గరకు చేరుకోబోతోంది. ఈ ప్రత్యేక బృందంలో ఎంతమంది సభ్యులుంటారు, ఎవరెవరు రహస్య గదిలోకి వెడతారు, రహస్య గది తలుపులు తెరిచే ప్రక్రియ ఎలా ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం చూద్దాం. భాండాగారంని అయితే ఓపెన్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి అయితే ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. దీనికి సంబంధించి అటు ప్రజలు కూడా పూర్తిగా తమ యొక్క మొక్కులు కూడా మొక్కుంటున్నారు. భారీ దీపాలను వెలిగిస్తున్నారు. దానికి సంబంధించి ఆలయ పండితులు ఉన్నారు. సార్ आज कैसा होगा और रत्न भंडार का ओपनिंग के लिए कितना आदमी उसमें है, कमेटी में है? वो जो कमेटी उड़ीसा का लॉ डिपार्टमेंट ने बनाया है उसमें हमारा एक उड़ीसा हाईकोर्ट का रिटायर्ड जज वो चेयरमैन है और भारतीय प्रत्नतत्व संस्था जो इंडियन आर्कोलॉजिकल सर्वे ऑफ इंडिया उसमें जो एक कर्मचारी रहेंगे, राजा का एक आदमी रहेंगे, मंदिर का पुजारी रहेंगे जो भंडार का साथ ओतप्रोत भाव रे जड़ित है और एक सैंड आर्टिस्ट जो है वो मैनेजिंग कमेटी का मेंबर है और प्रशासनिक लोग भी रहेंगे। ऐसा 16 जन आदमी का एक सदस्य बनाया गया है। वो जाएंगे 1 बजे मंदिर के भंडार में प्रवेश करेंगे और भंडार कहा जाता है आज से 48 साल तक कभी खुला नहीं गया, इसीलिए उसका जो दीवार है जो छत है उसमें पानी गिरता है, उसका मरम्मत करेंगे। फिर ये सब करने के लिए अभी आज्ञा लेकर लोकनाथ जी जो है हमारा जो शंकर भगवान हमारा शिव जी है वो उनका रक्षणावेक्षण करते हैं, इसलिए उनसे आज्ञा लेकर भगवान जगन्नाथ जी से आज्ञा लेकर पूरा रिचुअल्स के साथ पूजा विधि के साथ भक्ति के साथ वो लोग जाएंगे। बाकी जो करेंगे कैसे करेंगे क्या करेंगे वो समय भविष्य ही बताएगा। अभी लोग बोलता है उसमें नागबंधन है, साफ है वो रूम्स में, वो इस बारे में क्या बोलता है? भगवान का अगर आज्ञा हो जाएगा तो सब कुछ सुलभ हो जाएगा, नागपाश बंधन भी टूट जाएगा। भगवान के निर्माण के लिए रत्न भंडार का जो खराबी है उसमें निर्माण करेंगे, उसको सुरक्षित करेंगे। भगवान का जो रत्न है उसका हिसाब निकास करेंगे, कैसा है क्या है उसका टेबल बनाएंगे और जुगों जुगों के लिए भक्तों का मन में जो विश्वास है कुछ खो गया है, कुछ मतलब नष्ट हो गया है, उसी का मतलब भगवान भक्त लोगों को जानकारी मिलेगा कि भगवान का इतना इतना रत्न है, वो सब लिस्टेड बनाएंगे। इसीलिए ये प्रयत्न राज्य सरकार ने आज शुरू करते हैं।
जी आज वो मंदिर में साफ है क्या? ये तो है जरूर, क्योंकि हम जो लोग जितना अनुभव है, पहले आज से 10-15 साल पहले हम लोग भी हमारा कानों से सुना था और ऐसा रिवाज था। भगवान का जो महाप्रसाद है, एक खिचड़ी भोग निकलता था। वो एक हांडी खिचड़ी भोग जैसे जिसको 5 आदमी खा सकते हैं, वो रात में रखा जाता है और सुबह वो खाली हांडी निकलता था। इससे प्रतीयमान होता है जरूर कुछ भगवान का सत्वा उसी के अंदर है, जो कि वो भगवान का रत्न समूह को सुरक्षा देते हैं। उसका बाद ओपन करने के बाद वो गिनती कैसा करेगा, कितना आदमी जाएगा वो क्या? इसके बारे में मुझे कुछ मालूम नहीं। जो हमारा राज्य सरकार जैसे एसओपी जारी करेंगे, मतलब सिस्टमेटिक ऑपरेटिंग प्लान, इसी हिसाब से ये काम होगा। वो जो भंडार का जो रूम है ना, पहला रूम जो है, वो रूम सब लोग को हमने देखा। उसी में भगवान का जो डेली रिचुअल्स के लिए, जो श्रृंगार के लिए स्वर्ण आभूषण सब निकाला जाता है, और उसके बाद में जो रूम है वो आज तक खुला नहीं गया। उसी के अंदर सुड़ंग है, रूम है, वो तो हमको पता नहीं है। मतलब आज से 48 साल पहले जो लोग गए थे उनको मालूम है क्या नहीं है। इसी बारे में हम लोग बताना ठीक नहीं है। వాళ్ళు చెప్తున్న ప్రకారం అయితే రెండు ఏదైతే ప్రధాన గదులు ఉన్నాయో రెండు గదులకు సంబంధించి ఇప్పటివరకు మేము లోనికి వెళ్ళే వాళ్ళం, కానీ మూడవ గది అయితే ఇప్పటివరకు తెరుచుకోలేదు. మరి కాసేపట్లో అయితే మూడవ గది తెరుచుకొని ఉందని చెప్పేసి ఆలయ పండితులు చెప్తున్నారు. మరోవైపు మూడవ గది కంటే కూడా లోన ఇంకా చాలా గదులు ఉండే అవకాశం ఉంది కూడా అని చెప్తున్నారు. మరోవైపు ఏ నాగబంధం కానీ కాలకోట విషపాములు సైతం వాళ్ళు ఏం చెప్తున్నారంటే, పూరి పాలకుడుగా ఉన్నటువంటి జగన్నాథ స్వామికి రక్షణగా ఉన్నటువంటి శివాలయాలు ఉన్నాయి, శివుడు కాబట్టి శివుడికి సంబంధించిన సత్వాలు అయితే ఇక్కడ ఉంటాయి అని చెప్పేసి, పాములు ఉంటాయని చెప్తున్నారు. గతంలో కూడా స్వామివారికి పెట్టిన ప్రసాదాన్ని అయితే పాములు తిన్న సందర్భంలో కూడా ఉన్నాయి, భారీ నాగపాములు అయితే తిన్న సందర్భం కూడా ఉన్నాయని చెప్పేసి అయితే ఆలయం చెప్తున్నారు. మరి దీని ఓపెనింగ్ అయితే ఎలా జరుగుతుంది అనే దానిపై అయితే ఉత్కంఠ నెలకొంది. మరి కొద్ది గంటల్లోనైతే ఈ రత్న భండాగారాన్ని అయితే ఓపెన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి భద్రతా ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. భద్రత ఏదైతే దీనికి సంబంధించిన కమిటీ కూడా ఇప్పుడే మీటింగ్ అయిన పరిస్థితి ఉంది. ఓపెన్ చేసిన తర్వాత వీటన్నిటిని లాకర్లో పెట్టి వేరే ప్రాంతాన్ని తరలిస్తారా, ఇక్కడే దీన్ని గినతి చేస్తారా అనే దానిపై అయితే ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ఏఎస్ఐ కూడా సంబంధించినటువంటి సిబ్బందిని కూడా వెంటనే రిపేర్స్ చేయడానికి అయితే సిద్ధంగా ఉంచిన పరిస్థితి లోన కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సూర్యతో బాలు, 10 టీవీ పూరి నుంచి.